దావోస్లో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్కు జ్ఞాపిక అందజేస్తున్న రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్ ఇవన్నీ కంపెనీలు మన దగ్గరికి రాబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ చాలా గొప్పది, ఆహా అద్భుతాలు చేయబోతున్నాం అని ఏదో రకరకాలుగా చెప్తున్నాం. మేమేమంటున్నాం, గతంలో కూడా దావోస్ పోయారు కదా, గతంలో సింగపూర్ పోయారు కదా, గతంలో ఇంకో దేశం పోయారు కదా. ఏమని చెప్పారు? ఎంటర్ అయ్యేటప్పుడు తెలంగాణకి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. మీరు ఆ రోజు చెప్పిన లక్షల కోట్ల పెట్టుబడుల తాలూకా ఏవైతే ఎంఓయూలు ఉన్నాయో, మీరు ఏమన్నా ఇద్దరు కలిసి సంతకాలు పెట్టుకొని ఎంఓయూలు చేసుకున్నాం అన్నారు. ఆ ఎంఓయూలు ఎంతవరకు వచ్చినాయి? ఎంఓయూ అన్నది రెండు కంపెనీల మధ్య నువ్వు నేను కూడా ఎంఓయూ చేసుకోవచ్చు. ఏముంటుంది అందులో? ఎంఓయూ చేశాక ఆయన ఇక్కడికి రావాలా, ఆయన ఆయన ఈ ఏరియాని చూడాలా, ఆ ప్లేస్ చూడాలా, గవర్నమెంట్ ఏమి ఇస్తున్నది, ఏమి ఇవ్వట్లేదు, ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకున్న తర్వాత కంపెనీ పెట్టాలా వద్దనేది ముందుకెళ్తుంది. ఎంఓయూ అన్నది జస్ట్ ఒక 1% మాత్రమే, 99% ప్రాసెస్ ఇంకా మిగిలే ఉన్నది. ఇప్పుడు మీరు ఆ రోజు చేసుకున్నటువంటి ఆ ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వచ్చినాయి? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతకాలం జనాన్ని మోసం చేస్తారు? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఎన్ని కంపెనీలు వస్తే తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఇది ఓన్లీ ఈ రోజు వరకు పేపర్లో రాసుకోవడం తప్ప ఇంకొకటి కాదు. ఇందులో చాలా పెద్ద భయంకరమైన కుట్రలు ఉంటాయి. బ్లాక్ని వైట్ చేసుకునే ప్రయత్నాలు కూడా ఉంటాయి ఇందులో. ఈడ కాళేశ్వరం పైసలను ఎత్తుకపోయి అక్కడి నుంచి మళ్ళీ వైట్ రూపంలో ఇక్కడ ఒక కంపెనీ పెట్టబోతున్నామని మెగా కృష్ణారెడ్డి వ్యవహారం లాస్ట్ 10 yearsలో మనం జరిగింది చూసినాం. ఇగో గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్ అట దిగ్గజ సంస్థల చూపు తెలంగాణ వైపు. ఫ్యూచర్ సిటీపై యుఏఈ ప్రభుత్వం ఆసక్తి. ఎవరు వాళ్ళు చెప్పినారు? ఆడ ఏముంది? ఇంకా టెంట్ తప్ప ఇంకేమైనా ఉందా ఆడ ఫ్యూచర్ సిటీ మీద? ఫ్యూచర్ సిటీ మీద యుఏఈ అనే గవర్నమెంట్ అట ఆసక్తి చూపిస్తుందట. ఏం చూసిందాడ? సైబర్ సెక్యూరిటీ స్టార్టప్లు, ట్రాఫిక్, వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో గూగుల్ సహకారం అందిస్తుందట. స్కిల్ వర్సిటీలో భాగం కానున్న సౌదీ సంస్థ. ఏఐసిటీలో నాలెడ్జ్ హబ్కు ముందుకొచ్చిన రాయల్ ఫిలిప్స్, జీసీసీ ఏర్పాటుకు చొరవ చూపిన యూనిలివర్, దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వివిధ అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధుల భేటీ అట. తెలంగాణతో కలిసి పనిచేస్తాం, దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థలు హామీ ఇచ్చినాయట. మేము ఆన్నే ఉంటాం, మేము మళ్ళీ మా దేశానికి రామిగా ఆన్నే ఉండి మొత్తం ఆన్నే తింటాం, ఆన్నే ఉంటాం, మొత్తం కంపెనీలన్నీ మీ రాష్ట్రాలనే పెడతామన్నారట. ఆ స్థాయిలో రాసిండు నేను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇది అట్లే ఉంది కథనం. ఈయన బయట పాత కంపెనీలు, ఇప్పుడు ఈయన దావోస్కి పోయినప్పుడు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నాడు. ఆ కంపెనీలు ఏమేమి వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెక్కలు తీయండి. ఏమైనా ఉందా? 100లో 10 ఏమొస్తాయో నాకు అది కూడా డౌటే. హైదరాబాద్కు ఉన్న బ్యూటీ ఏంటంటే వెదర్. ఆ వెదర్ని కూడా ఇప్పుడు నాశనం చేసిరు అనుకోండి. ఇది దక్కన్ పీఠభూమి, మనకున్న వాతావరణము చాలా అద్భుతం. సో అట్లాంటి వాతావరణం ఉన్న మన హైదరాబాద్ని ఇప్పుడు కాదు, టాప్ 5లో ఎప్పటి నుంచో దశాబ్దాలు కింద నుంచి దాదాపు 50-100 ఏళ్ళ నుంచి హైదరాబాద్ టాప్లోనే ఉన్నది. సో హైదరాబాద్కి వద్దన్నా కూడా పెట్టుబడులు వస్తాయి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నా, మీరు ఇక్కడ కొన్ని ప్రోత్సాహకాలు కల్పించి, ఇక్కడున్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇక్కడ కూర్చొని నిర్ణయం తీసుకున్న కంపెనీలు వస్తాయి. సరే వెళ్ళారు, బాగానే ఉంది, ఎవరు ఎందుకు వెళ్ళారని ఎవరు అడుగుతలేరు. కానీ పురోగతి ఏందని అడుగుతున్నాం. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మీరు వెళ్ళిన దానివల్ల? లెక్కలు మాత్రం పోయిన ఆయన దావోస్ నుంచి తెలంగాణలో అడుగుపెట్టేదాకా ఇది బ్యానర్ ఐటమ్ ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది పెయిడ్ ఆర్టికల్. ఇది పత్రికలకి ప్రభుత్వాలు మా వార్తని ఫస్ట్ పేపర్లో వేయండి అని పెయిడ్ రాయిస్తాయి. ఇట్లా ఇది అందరూ అనుకుంటారు ఇది వార్త కాదు, పెయిడ్ ఆర్టికల్. ఇది మీరు చూడండి, అన్ని పేపర్లలో ఇదే ఉంటుంది. ఆయన దావోస్కు తిరిగి వచ్చే రోజు వరకు ఇదే ఉంటుంది.